It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. ఈరోజు మన డే 225 మార్నింగ్ 4:00 లేసాను. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ కంప్లీట్ చేసుకొని 'థింక్ అండ్ గ్రో రిచ్' బై నెపోలియన్ హిల్ బుక్ చదువుతున్నా. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫ్రెండ్స్. వీడియో కొంచెం లెంత్ ఉంటది. అయినా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. సో అకాడమీకి వెళ్ళిపోయినా. అకాడమీలో పిల్లలందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం కాసేపు వెయిట్ చేసి వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత రిస్ట్ బ్యాండ్స్ కట్టుకుంటున్నా. ఇంకా ప్రాక్టీస్ హెవీగా చేయాలి. మీరు చూస్తున్నారు ఇక్కడ గమనిస్తే నేను ఆ బ్రోని ఏం కొట్టను. అస్సలు కొట్టను. ఆయన కొడుతుంటే నేను దాన్ని జస్ట్ ఎస్కేప్ అవుతుంటా. అంటే ఏంటంటే మనల్ని ఎవరైనా కొడుతున్నప్పుడు మనం ఎట్లా తప్పించుకోవాలి, మన హెడ్ మూమెంట్ ఎట్లా ఇవ్వాలి, మన బాడీ మూమెంట్ ఎట్లా ఇవ్వాలి, అంటే మనం వాళ్ళకి దొరకకుండా తప్పించుకోవడం అనమాట. సో కంప్లీట్గా ఇట్లా చాలా రౌండ్స్ చేసినాం. తర్వాత చూడండి స్పీడ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి డంబుల్స్తో చేస్తున్న పంచెస్. మాస్టర్ చూడండి నన్నే చూస్తుంటాడు సీరియస్గా. అదృష్టం అట్లాంటి మాస్టర్ దొరకడం. సో ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఎందుకో ఒకసారి ఈ వీడియో తీయాలనిపించింది. సో ద అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ దట్ ఇట్ నీడ్స్ ఆర్ దట్ ఇట్ రిక్వైర్స్ టు గెట్ దట్. సో మస్తు మజా వస్తుంది. ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. సో వర్కౌట్ అంతా అయిపోయింది. చూడండి నా పరిస్థితి ఎట్లున్నాడో. సో దట్స్ ఆల్ గైస్. అక్కడ నుంచి ఇంటికి రాగానే మార్నింగ్ ఏదైనా టాపిక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అబౌట్ యువర్ ఇంటర్నల్ వాయిస్. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. మీరందరూ వినాలని అనుకుంటున్నా. తర్వాత జిమ్కి వెళ్ళిపోయినా. జిమ్లో పుషప్స్ చేస్తున్నాను. అది సైడ్ వ్యూ అనమాట. తర్వాత ఇది ఫ్రంట్ వ్యూ. అది క్లాప్ పుషప్స్ అంటాం మనం. ఈరోజు మన చెస్ట్ అండ్ ట్రైసెప్ వర్కౌట్. సో ఇంక్లైన్ చెస్ట్ ప్రెస్, దాని తర్వాత ఫ్లాట్ చెస్ట్ ప్రెస్, తర్వాత ఇంక్లైన్ చెస్ట్ ఫ్లైస్ అనమాట. చూడండి అట్లా అంత ఓపెన్ చేయాలి. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత మంచిగా చెస్ట్ డెవలప్ అవుతుంది. సో అగైన్ డిక్లైన్ చెస్ట్ ఫ్లైస్ అనమాట. 4 వేరియేషన్ చేసిన చెస్ట్కి. దాని తర్వాత ఇది ట్రైసెప్, డబుల్ అండ్ డంబుల్ అండ్ రోప్ పుష్ డౌన్. సో ట్రైసెప్కి 2 వేరియేషన్ చేసిన అనమాట. దీంతో మన వర్కౌట్ అంతా ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. సో వర్కౌట్ ఫినిష్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన. వర్క్కి వెళ్ళిపోయినా. వర్క్ అయిపోయిన తర్వాత నైట్ డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఒక అంకుల్ ఉంటాడు, రికార్డింగ్ స్టూడియో ఉంటుంది, దానికి వెళ్ళిన అనమాట. చూడండి అంకుల్ రికార్డింగ్ చేస్తున్నారు, అక్కడ మ్యూజిక్ వాయిస్తున్నారు. అంకుల్ ఫ్లూట్లో చాలా ఎక్స్పర్ట్ అనమాట. బాగా ఎంజాయ్ చేశాను. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. టేక్ కేర్ ఎవరీబడీ. వాచ్ ద ఫుల్ వీడియో. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఛానల్కి మళ్ళీ వచ్చాను. థ్యాంక్ యూ. ఈ రోజు మన డే 225 ఆఫ్ 369. ఈ రోజు మనం థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ బై నెపోలియన్ హిల్. ఈ బుక్ లో ఒక వండర్ఫుల్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. వండర్ఫుల్ టాపిక్ అని ఎందుకంటున్నా అంటే ఈ బుక్ చదివేటప్పుడు, ఆ టాపిక్ చదివేటప్పుడు నాకెందుకో బాడీలో ఒక టైప్ ఆఫ్ వైబ్రేషన్ వచ్చింది. ఒక రకంగా నేను భయపడ్డా. తర్వాత నా కళ్ళ నుంచి వాటర్ గారినాయి. అంటే ఇంత రియాక్ట్ అయిననమాట ఆ కాన్సెప్ట్ కి. ఆ కాన్సెప్ట్ నాకు అంత టచ్ అయింది. అంటే నాకు ఆ కాన్సెప్ట్ చదువుతుంటే ఏమనిపించిందంటే, నేనేదో కొత్త కాన్సెప్ట్ చదువుతున్నాను ఫీలింగ్ రాలేదు. నా గురించి నేనే చదువుతున్న ఫీలింగ్ వచ్చిందనమాట. కాబట్టి ఫ్రెండ్స్ డెఫినిట్‌గా ఈ వీడియో కంప్లీట్‌గా వినాలని మీ అందరికీ కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ వీడియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి మనందరికీ లైఫ్‌లో సక్సెస్ కావాలన్నా, ఏం చేయాలన్నా మనకి ఈ యొక్క థింగ్‌ని మనం 100% ఫోకస్ జేయాలి. ఇది చాలా వరకి ఫ్రెండ్స్ ఎవ్వరు చెప్పరు ఫ్రెండ్స్. నువ్వు ఎన్ని లక్షలు కట్టి, ఎంత పెద్ద మోటివేషనల్ స్పీకర్ దగ్గర పోయినా, ఎంత పెద్ద సైకాలజిస్ట్ దగ్గర పోయినా, ఎంత పెద్ద టీచర్ దగ్గర పోయినా ఇది ఎవ్వరు చెప్పరు. ట్రై టు అండర్‌స్టాండ్. మీరు నన్ను నమ్మండి. డెఫినిట్‌గా ఈ పాయింట్ చాలా చాలా హెల్ప్‌ఫుల్ అయితది మీ లైఫ్‌లో. వీడియో కంప్లీట్‌గా చూడాలని అనుకుంటున్నా. ఈ వీడియో ఈస్ అబౌట్ యువర్ ఇంటర్నల్ వాయిస్. సో ఈ లెసన్ స్టార్ట్ చేయక ముందుకు ఒక చిన్న క్వెషన్ అడుగుతా ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు ఈ వీడియో చూసే మీ అందరూ ఎప్పుడైనా మీ లోపట ఒక ఇంటర్నల్ వాయిస్ ఉంటది. మీ లోపట ఒక సౌండ్ ఉంటది. ఆ సౌండ్‌ని మీరు విన్నారా? గమనించండి. లేకపోతే అంటే మీరు అబద్దాలు ఆడొద్దిప్పుడు. అంటే నేను గూడా విన్నా అని గాకుండా రియల్‌గా ఆ ఇంటర్నల్ వాయిస్ అంటే నథింగ్ బట్ మీ లోపల నుంచి ఒక సౌండ్ ఒస్తది. ఆ సౌండ్ మీకు మాత్రమే వినబడతది. అది ఇంకొకరికి వినబడదు. ఆ సౌండే ఈ యూనివర్స్ నీతో మాట్లాడుతున్నట్టు దాని అర్థం అన్నమాట. సో జనాలందరికీ ప్రాబ్లమ్ ఏందంటే యాక్చువల్‌గా ఈ వీడియో నాకు చేయాలని లేదు. ఇంత మంచి కాన్సెప్ట్ చెప్పాలని లేదు. బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు టెల్. ఎందుకంటే ఎవరో ఇద్దరన్నా, ముగ్గురన్నా వింటారు గదా! ఈ కాన్సెప్ట్ వాళ్ళకి హెల్ప్ అయితదిగా అని వాళ్ళని ఉద్దేశం పెట్టుకొని నేనింత రిస్క్ తీసుకొని ఇంత చెప్తున్నా. ఎందుకంటే ఫ్రెండ్స్ నా వీడియో చూస్తే
యావరేజ్ వీడియో డ్యూరేషన్ ఆ వీడియో 10 మినిట్స్, 15 మినిట్స్ అట్లుంటది. 3 నిమిషాలు, 2 నిమిషాలు చూస్తుర్రు. అంటే ఒక మనిషికి కాన్సంట్రేషన్, ఫోకస్ అనేది లేకుండా పోయింది ఇయాల రేపు. బట్ ఆ కాన్సంట్రేషన్, ఫోకస్ లేకపోవడం వల్ల మనిషి ఎంత లాస్ అవుతాడు, ఎన్ని విషయాల గురించి నేర్చుకోకుండా ఆయన లైఫ్ అయిపోతదనేది ఈరోజు కాన్సెప్ట్ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, సింపుల్‌గా అర్థం చేసుకోండి. మన లోపట ఇంటర్నల్ వాయిస్ అనేది ఒకటుంటదని చెప్పినా గదా! దాన్ని ఎంతోమంది ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అంతకంటే ఎక్కువ మంది ఎక్స్‌పీరియన్స్ చేయలేకుండా సచ్చిపోతారు. మనం పుట్టి, మనం పెరిగి, మన లోపట ఒక ఇంటర్నల్ వాయిస్ అనేది వినకుండా మనం చచ్చినామంటే దట్ ఈస్ ద మోస్ట్ వరస్ట్ డెత్ చెప్పాలంటే. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇంటర్నల్ వాయిస్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే, ఆ ఇంటర్నల్ వాయిస్ ఈస్ నథింగ్ బట్ దట్ కమ్స్ స్ట్రెయిట్ ఫ్రమ్ యువర్ సబ్‌కాన్షియస్ బ్రెయిన్. అంటే నీ లోపట నీకు ఇంటర్నల్ వాయిస్ వినబడుతుందంటే, నువ్వు ఏదో నీ సబ్‌కాన్షియస్ బ్రెయిన్‌లో బాగా గట్టిగా, బలంగా స్టోర్ చేసినట్టు అర్థం. నీ ఇంటర్నల్ వాయిస్ నీకు వినబడతలేదంటే, నువ్వు నీ సబ్‌కాన్షియస్ బ్రెయిన్‌లో ఏం స్టోర్ చేయలే. అంటే నీకంటూ ఒక కల లేదు. నీకంటూ ఒక డిజైర్ లేదు. నీకంటూ ఒక డెడికేషన్, విల్ పవర్ అనేది లేదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఎవరికైనా విల్ పవర్ ఉన్నా, ఎవరికైనా డెడికేషన్ ఉన్నా, ఎవరికన్నా విపరీతమైన కల, గట్టి పట్టుదలున్నా వాళ్ళు ఎవరితో మాట్లాడరు. గమనించండి. ఎక్కువ మందితో మాట్లాడరు. రెండోదేంటంటే, వాళ్ళకి ఎవ్వరు మోటివేట్ చేసినా ఆనదు. ఎందుకంటే, వాళ్ళ ఇంటర్నల్ వాయిస్‌తో వాళ్ళు మాట్లాడతారు నంబర్ 1. అండ్ నంబర్ 2 ఏంటంటే, వాళ్ళ ఇంటర్నల్ వాయిసే వాళ్ళని మోటివేట్ చేస్తది. బట్ మనమేం చేస్తాం? మోటివేషన్ కోసం బయట జనాల్ని చూస్తాం. మోటివేషన్ కోసం బయట జనాలతో మాట్లాడతాం. బట్ యాక్చువల్‌గా ఎప్పుడైతే నువ్వు నీ ఇంటర్నల్ వాయిస్‌ని వినడం నేర్చుకుంటావో, నీకు బయట ఎవరితో మాట్లాడాల్సిన పనుండదు. ఎవరు నిన్ను మోటివేట్ చేయాల్సిన పనుండదు. యువర్ ఇంటర్నల్ వాయిస్ కమ్స్ ఫ్రమ్ క్రియేటివ్ ఇమాజినేషన్. నీ లోపట క్రియేటివ్ ఇమాజినేషన్ అనే ఒక స్కిల్‌ని నువ్వు డెవలప్ చేసుకుంటే, నీ లోపట ఇంటర్నల్ వాయిస్ డెవలప్ అయితది. ఎప్పుడైతే నీకు ఈ లోపల ఇంటర్నల్ వాయిస్ డెవలప్ అయితదో, ప్రతి క్వెషన్‌కి నువ్వు ఆన్సర్ సాధించగలుగుతావు. సింపుల్‌గా ఫ్రెండ్స్, కొందరుంటరు. రైట్? మెడిటేషన్ చేసేటప్పుడు కొన్ని గంటల తరబడి మెడిటేషన్‌లో కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారు? అదే మనము ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు కూడా కళ్ళు మూసుకొని మెడిటేషన్‌లో కూర్చోలేం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ద పీపుల్? కొన్ని గంటలు కూడా కూర్చొని అలసిపోని జనాలుంటరు. ఇబ్బంది పడకుండా ఉండే జనాలుంటరు. ఒక 5 నిమిషాలు కూర్చోగానే వాళ్ళ బాడీ అంతా షేక్ అయితది. చెమటలొస్తాయి, తలకాయ నొస్తది, కళ్ళు గుంజుతది, ఇన్ని రకాలుగా అయితాయి. అంటే దాని అర్థం ఏందంటే, మన పరిస్థితి ఎట్లుందంటే, మన పైన మనం అట్‌లీస్ట్ ఒక 10 నిమిషాలు కూడా కాన్సంట్రేట్, ఫోకస్ చేయలేం. ఎప్పుడైతే నువ్వు నీ పైన నువ్వు కాన్సంట్రేట్, ఫోకస్ జేసి, ఈ బ్రెయిన్ స్టిమ్యులస్ ఉంటది చూడండి. అంటే మనల్ని తప్పు జేయడానికి, మనల్ని పుష్ చేసేది. మనల్ని తప్పుదారిలో పోయడానికి మనల్ని పుష్ చేసే మన బ్రెయిన్ స్టిమ్యులస్ ఉంటది చూడండి. డ్రగ్స్, ఆల్కహాల్, విమెన్, సెక్స్ ఇట్లాంటి అన్నిటితోని మనల్ని లాగుతుంటది ప్రతిసారి. సో, దాన్ని నువ్వు ఎప్పుడైతే కంట్రోల్ చేసి కూర్చోబెడతావో, అంటే మెడిటేషన్ చేసేటప్పుడు దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకుంటావో, ఆ కంట్రోల్ చేసినప్పుడు ఏమైతదంటే, నువ్వు కంప్లీట్‌గా అన్‌కంఫర్టబుల్ సిట్యుయేషన్‌కెళ్తావు. యెస్ ఆర్ నో? మెడిటేషన్ ఈస్ అన్‌కంఫర్టబుల్. ఎందుకంటే అందుకేనే కదా ఎక్కువ మంది మెడిటేషన్‌లో కూర్చోలేరు. ఒక 5 నిమిషాలు కూర్చోరా కళ్ళు మూసుకొని అంటే వాడు కూర్చోలేడు. ఎందుకంటే బాడీ అంతా రిలాక్స్. కానీ మైండ్ అన్‌కంఫర్టబుల్. ఎప్పుడైనా మైండ్ అన్‌కంఫర్టబుల్ సిట్యుయేషన్‌లో ఉందనుకో, దాని నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తది. కాబట్టి ఫ్రెండ్స్, నీ మైండ్‌ని నువ్వు కావాలని కంట్రోల్ జేసి, అన్‌కంఫర్టబుల్ సిట్యుయేషన్‌లో పెట్టినావనుకో, అప్పుడు నీ మైండ్ అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తది. సో, నువ్వు ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు, నువ్వు దాన్ని ఎస్కేప్ అవ్వకుండా, లేదు నువ్వు కూర్చోవాల్సిందే, లేదు నీకు వేరే ఛాన్స్ లేదు, నువ్వు కూర్చోవాల్సిందే అని నువ్వు నీ మైండ్‌కి అలవాటు చేసి కొన్ని నెలలు పట్టొచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు ఫ్రెండ్స్. బట్ ఏదో రోజు టైమొస్తది. నీ మైండ్ కంఫర్టబుల్ ఫీల్ అయితదక్కడ. ఎప్పుడైతే నీకు మైండ్ కంఫర్టబుల్ ఫీల్ అయితదో, నీ లోపల నుండి ఒక వాయిస్ ఒస్తది. నీ లోపల నుండి ఒక సౌండ్ ఒస్తది. నీ లోపల నుంచి ఒక రిథమ్ ఒస్తది. ఆ సౌండ్, ఆ రిథమ్‌కి నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, కొన్ని గంటల తరబడి మెడిటేషన్‌లో కూర్చున్నా నీకు ఇబ్బంది కలగదు. ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా రన్నింగ్ చేస్తుంటావు. హెవీగా రన్నింగ్ చేస్తుంటావు. ఆలస్యం వస్తుంటది. దమ్మొస్తుంటది. చెమటలు గారుతుంటాయి. కాళ్ళు నడవనీకి రాదు. అడుగు తీసి అడుగేయనీకి రాదు. అప్పుడు నీ లోపట ఇంటర్నల్ వాయిస్ వస్తది ఫ్రెండ్స్. బయట చెప్పేవాళ్ళదేమి ఇనపడదు. బయట చూసేదేం కనిపియదు. నీ లోపట అర్జున్ రన్, అర్జున్ రన్, అర్జున్ యూ కెన్ రన్, అర్జున్ నువ్వు రన్ చేయగలుగుతావు, అర్జున్ డోంట్ స్టాప్, అర్జున్ డోంట్ స్టాప్ అని ఒక ఇంటర్నల్ వాయిస్ ఫ్రెండ్స్. అన్‌కంఫర్టబుల్ సిట్యుయేషన్, శ్వాస సరిగ్గా ఆడదు. రన్నింగ్ చేస్తుంటే కాళ్ళు పనిచేయవు. మైండ్ పనిచేయదు. చెమటలొచ్చేస్తుంటది. బాడీ అంతా షేక్ అయితుంటది. బాడీ కంప్లీట్‌గా అన్‌కంఫర్టబుల్ సిట్యుయేషన్ ఉంటది. మైండ్ కంప్లీట్‌గా అన్‌కంఫర్టబుల్ సిట్యుయేషన్ ఉంటది. అప్పుడు మన లోపట ఒక సౌండ్ ఒస్తది. ఆ సౌండే మనల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తది. నీ లోపట అప్పుడు ఆ సౌండ్ వింటావు గదా! ఆ సౌండ్ విని అర్జున్ యూ కెన్ డూ ఇట్, అర్జున్ యూ కెన్ డూ ఇట్ అని ఎవ్వడు మనల్ని మోటివేట్ చేయడు. మన లోపట ఒక సౌండ్ ఉంటది. సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి ఒక ఇంటర్నల్ వాయిస్ ఒస్తది. ఆ వాయిసే మనల్ని ముందుకు తీసుకెళ్తది. బట్ ప్రతి మనిషి ఎందుకు ఫెయిల్ అయితారంటే, వాళ్ళు చేసే పనిని వాళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్‌లో పెట్టరు. అంత ఫోకస్, అంత కాన్సంట్రేషన్ దాని పైన పెట్టకపోవడం వల్ల, ఆ కాన్సెప్ట్ సబ్‌కాన్షియస్ మైండ్‌లో పోకపోవడం వల్ల, ఆ ఇంటర్నల్ వాయిస్ డెవలప్ గాదు. ఆ ఇంటర్నల్ వాయిస్ డెవలప్ కానప్పుడు ఏమైతది, నువ్వు రన్నింగ్ చేసేటప్పుడు నీకు కాళ్ళు నొస్తాయి, నువ్వు ఆగిపోతావు. నీకు ఆల్సా వస్తే నువ్వు ఆగిపోతావు. నీకు దమ్మొస్తే నువ్వు ఆగిపోతావు. ఎందుకు ఆగిపోతున్నావు అంటే, నిన్ను పుష్ చేసే నీ ఇంటర్నల్ వాయిస్ నీకు వినబడట్లేదని అర్థం. ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. మన లోపట మనం మన ఇంటర్నల్ వాయిస్‌ని వినడం నేర్చుకుంటే,
ఎన్ని గంటలైనా నువ్వు కూర్చొని మెడిటేషన్ చేయొచ్చు. ఎన్ని గంటలైనా కష్టపడొచ్చు. ఎంత రన్నింగ్ అయినా చేయొచ్చు. ఎంత కష్టమన్నా పడొచ్చు. బట్ నీ లోపట ఇంటర్నల్ వాయిస్ లేకపోతే, అది బిల్డ్ చేసుకోలేకపోతే కొద్దిసేపే నువ్వు అలసిపోతావు. కొద్దిసేపే నువ్వు మెడిటేషన్ చేయగలుగుతావు. కొద్దిసేపే పని చేయగలుగుతావు. కొన్ని రోజులే నీకు మోటివేషన్ ఉంటది. ఫ్రెండ్స్, నేను ఇన్ని రోజులుగా ఈ పని చేస్తున్నా అంటే ఐ లిజన్ టు మై ఇంటర్నల్ వాయిస్ ఎవ్రీ డే. ఐ యామ్ ప్రౌడ్‌లీ సేయింగ్. చాలా ప్రౌడ్‌గా చెప్పుకుంటా, నేను నా ఇంటర్నల్ వాయిస్‌ని ఎవ్రీ డే వింటా ఫ్రెండ్స్. మెడిటేషన్ చేసేటప్పుడు అర్ధగంట నేనేదో బాబాని గాదు, నేనేమో యోగాలు చేసేవాడిని గాదు. కూసొని మైండ్ ఎళ్ళిపోవాలి, జీరో కావాలి కాదు. ఐ లిజన్ టు మై ఇంటర్నల్ వాయిస్. అర్జున్, ఈరోజు నువ్వు బెస్ట్‌గా కష్టపడాలిరా. అర్జున్, నువ్వు ఈరోజు ఎక్కువ సేపు వర్కౌట్ చేయాలిరా. అర్జున్, నువ్వు వీడియోలో ఇంకా కొంచెం ఎక్కువ కాన్సెప్ట్ చెప్పాలిరా. అర్జున్, నువ్వు ఈరోజు కొంచెం ఎక్కువ చదవాలిరా. అర్జున్, నువ్వు ఈరోజు కొంచెం ఎక్కువ డబ్బులు సంపాదించాలిరా. ప్రతి సెకండ్ నా ఇంటర్నల్ వాయిస్ నాకిట్లా చెప్తూనే ఉంటది. మార్నింగ్ 4:00 లేవకపోతే, అర్జున్ నువ్వు లేవాలిరా అని నా ఇంటర్నల్ వాయిస్ నన్ను లేపుతుంటది. జనాలందరూ మార్నింగ్ లేవడానికి కష్టపడతారు. గట్టిగా కష్టపడనీకి కష్టపడతారు. ఏదైనా వర్కౌట్ చేయడానికి కష్టపడతారు. ప్రతి దానికి కష్టపడతారు. చిన్న పని చేసి ఎక్కువ కష్టం ఫీల్ అయితారు. ఎందుకంటే వాళ్ళ లోపల ఇంటర్నల్ వాయిస్ లేదు. సో ఫ్రెండ్స్, మన లోపల మన ఇంటర్నల్ వాయిస్ డెవలప్ చేసుకున్నప్పుడే యూ విల్ బికమ్ అన్‌స్టాపబుల్. నో వన్ కెన్ స్టాప్ యూ. నీ లోపట ఇంటర్నల్ వాయిస్ లేదనుకో, నీ లోపట ఇంటర్నల్ వాయిస్ నిన్ను మోటివేట్ చేయట్లేదు, నిన్ను పుష్ చేయట్లేదనుకో, ఈవెన్ చిన్న కాలుకి చిన్న దెబ్బ తగులుతడు, అమ్మో! నాకు దెబ్బ తాకింది, నేను ఆగిపోతా అని ఆగిపోతావు. సో ఫ్రెండ్స్, దట్ ఈస్ ద డిఫరెన్స్. ఒక చాంపియన్ మైండ్‌సెట్‌కి, ఒక ఆర్డినరీ మ్యాన్ మైండ్‌సెట్‌కి డిఫరెన్సే అది. చాంపియన్ మైండ్‌సెట్ ఏంటి? వాని లోపట ఇంటర్నల్ వాయిస్ ఉంటది. ఆ వాయిస్ వాడిని అస్సలు ఆపనీయదు. రన్, 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 కంటిన్యూ, కంటిన్యూ, కంటిన్యూ అని చెప్తుంటది కాబట్టి వీడు కంటిన్యూ చేసుకుంటూ ఎళ్తాడు. ఒక ఆర్డినరీ మైండ్ ఇంటర్నల్ వాయిస్ ఉండదు. దానివల్ల వాళ్ళు సెల్ఫ్ మోటివేట్ గారు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు. సెల్ఫ్ డిసిప్లిన్ ఉండదు. దానివల్ల ఏ చిన్న ప్రాబ్లమ్ వచ్చినా అయిపోతారు. కాబట్టి ఫ్రెండ్స్, మన లైఫ్‌లో మనం ముందుకెళ్ళాలి. మన లైఫ్‌లో మనం సక్సెస్ కావాలంటే యూ విల్ బి టెస్టెడ్. ఈ ఇంటర్నల్ వాయిస్ డెవలప్ కావాలంటే దాని ముందు ఎన్నో టెస్ట్‌లుంటాయి నీకు. ఆ టెస్ట్‌లో నువ్వు పాస్ అవ్వాలి. కాళ్ళు నొస్తుంటది మెడిటేషన్ చేస్తుంటే. తిమ్మిరొస్తది. బ్లడ్ సర్క్యులేషన్ కాదు, అయినా కూర్చోవాలి. రన్నింగ్ చేస్తుంటే చక్కరొచ్చి బేహోష్ అయిపోయి పడిపోతావు, అయినా రన్ చేయాలి. చదువుతున్నప్పుడు హెడేక్ వస్తుంటది. కళ్ళకి నీళ్ళు గారుతుంటాయి, అయినా చదవాలి. ఎప్పుడైతే అన్‌కంఫర్టబుల్ సిట్యుయేషన్ ఉంటదో అప్పుడు ఇంకెక్కువ కష్టపడడం స్టార్ట్ చేయండి. నీ లోపల ఇంటర్నల్ వాయిస్ డెవలప్ అయితది. దట్ ఈస్ ద ట్రిక్. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ట్రిక్. సో, ఒక్కసారి నీ లోపల ఇంటర్నల్ వాయిస్ డెవలప్ అయితే ఫ్రెండ్స్, నువ్వు మెడిటేషన్ చేయగలుగుతావు. ఫిజికల్‌గా ఫిట్ అయితావు. మెంటల్‌గా ఫిట్ అయితావు. స్పిరిచ్యువల్‌గా ఫిట్ అయితావు. యూ ఆర్ ఆన్ ఓవరాల్‌గా నువ్వు ఫిట్ అయితావు. అసలు నీకొకడొచ్చి ఒకటి చెప్పాల్సిన పని లేదు. నీకొకరొచ్చి మోటివేట్ చేయాల్సిన పని లేదు. ప్రతి ఒక్కటి ఆన్ టైమ్ ఎగ్జాక్ట్‌గా నీ పని నువ్వు చేస్తూ పోతూనే ఉంటావు. డెఫినిట్‌గా నువ్వు సక్సెస్ అయితావు. కాబట్టి ఫ్రెండ్స్, మనం చేయాల్సిందల్లా మన ఇంటర్నల్ వాయిస్‌ని డెవలప్ జేసుకోవాలి. మన పైన మనం కాన్సంట్రేట్ జేసుకోవాలి. మన పైన మనం ఫోకస్ చేసుకోవాలి. మనల్ని మనం అన్‌కంఫర్టబుల్ సిట్యుయేషన్స్‌లో పెట్టుకోవాలి. మన మైండ్‌లో ఉండే మన సిక్స్త్ సెన్స్‌ని ఇంప్రూవ్ జేయాలి. మన బ్రెయిన్ స్టిమ్యులస్‌ని మనం తగ్గియాలి. మన బ్రెయిన్ ఇది జెయి అంటే అది జేయను. ఇది జెయి అది జేయను. ఇది తిను అది తిన. ఇక్కడ పో అక్కడ పోను. అంటే ప్రతిసారి మన బ్రెయిన్‌ని ఆపడం నేర్చుకోండి. ఎందుకంటే మన బ్రెయిన్ మనల్ని చెడిపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఇస్తది గానీ, బాగుపడడానికి ఎక్కువ మన సపోర్ట్ జేయదు. కాబట్టి ప్రతిసారి బ్రెయిన్‌కి బ్రేక్ ఎయండి. ఇది చూడురా అర్జున్, కాసేపు టైమ్ వేస్ట్ జెయి. టైమ్ వేస్ట్ జేయొద్దు. ఈ అడ్డమైన ఫుడ్ తినొద్దు. అంటే ప్రతిసారి మన బ్రెయిన్ స్టిమ్యులస్ మనల్ని ఏదో వికంగా మనల్ని టెంప్ట్ చేయడానికి ట్రై చేస్తది. అది టెంప్ట్ చేసినప్పుడు మనం టెంప్ట్ కాకుండా ప్రతిసారి దాన్ని కంట్రోల్ చేసుకొని ఫోకస్‌గా, కాన్సంట్రేటెడ్‌గా మన పైన మనం ఫోకస్ చేసుకుంటే యూ విల్ లిజన్ దట్ ఇంటర్నల్ వాయిస్. ఒక్కసారి ఆ ఇంటర్నల్ వాయిస్ రావడం స్టార్ట్ అయిందంటే ఫ్రెండ్స్, నిన్నెవ్వడు ఆపలేడు. విల్ బికమ్ అన్‌స్టాపబుల్. అండ్ ఎవ్రీ డే ఐ లిజన్ టు మై ఇంటర్నల్ వాయిస్ కాబట్టి అన్‌స్టాపబుల్‌గా టుడే డే 225 225 రోజులు నేను కంటిన్యూస్‌గా ఎవ్రీడే కష్టపడుతున్నా అంటే కేవలం దానికి కారణం ఎవ్రీడే మార్నింగ్ నేను మెడిటేషన్ చేసినప్పుడు ఐ లిజన్ టు మై ఇంటర్నల్ వాయిస్. దట్ ఇంటర్నల్ వాయిస్ మోటివేట్స్ మీ. దట్ ఈస్ ద రీజన్ వై ఐ యామ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో, మీరు గూడా మీ లైఫ్‌లో ఛాలెంజెస్ జేయాలంటే, మీ లైఫ్‌లో మీరు గూడా టఫ్‌గా అవ్వాలి, కొంచెం కష్టపడాలి, కొంచెం గోస్ట్ మోడ్‌ల బీస్ట్ మోడ్‌లో ఎళ్ళాలి అనంటే మనకి ఇంటర్నల్ వాయిస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నా. అందుకే నేను ఈ పాయింట్ చదివేటప్పుడు నా బాడీలో షేక్ వచ్చింది. నా బాడీలో వైబ్రేషన్ వచ్చింది ఫ్రెండ్స్. నీ లోపల ఇంటర్నల్ వాయిస్ డెవలప్ అయితే నువ్వు చాలా హైలీ వైబ్రేటెడ్ పర్సన్ అయితావు. నువ్వు చాలా మ్యాగ్నెటిక్ పర్సన్ అయితావు. అండ్ పీపుల్ విల్ రెస్పెక్ట్ యూ. బాగా కష్టపడేవాడికి జనాలేం జేస్తారు? రెస్పెక్ట్ ఇస్తారు. ఎక్కడైతే నా లోపల ఇంటర్నల్ వాయిస్ ఉందో, ఎట్లయితే నా లోపల మోటివేషన్ ఉందో, మోటివేషన్ లేని ప్రతి ఒక్కరు నన్ను జూసి అప్రిషియేట్ జేస్తారు. మోటివేషన్ లేని ప్రతి ఒక్కరు నన్ను జూసి ఇన్‌స్పైర్ అయితారు. కాబట్టి నీ లోపట నువ్వు ఇంటర్నల్ వాయిస్ డెవలప్ జేసుకుంటున్నావంటే ఇట్స్ నథింగ్ బట్ యూ విల్ డెవలప్, యూ విల్ ఇంప్రూవ్ యువర్ లైఫ్ స్టైల్. అలాంగ్ విత్ దట్ యూ విల్ ఇన్‌స్పైర్ సమ్ అదర్ పీపుల్ ఆల్సో. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఇంటర్నల్ వాయిస్. దట్స్ ఆల్. మీకు అర్థమైందనుకుంటా. ఇంకా చెప్పడానికి చాలా ఉంది. బట్ స్టిల్ ఇక్కడ వరకు మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నా. అండ్ థింక్ అబౌట్ ఇట్ అలాంగ్ with your ideas and with your experiences friends. That's all from my side. That is about day 225. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బికాజ్ మన వీడియోస్ ఎక్కువ మందికి వెళ్ళాలంటే మీలాంటి మంచి వాళ్ళు, ఇక్కడ వరకు చూసేంత ఓపిక ఉన్న వాళ్ళు ఈ వీడియోస్‌ని షేర్ చేసినప్పుడు, కమెంట్ చేసినప్పుడే నా వీడియోస్‌కి రీచ్ వస్తది. నా వీడియోస్ నలుగురు వింటారు. వాళ్ళ లైఫ్ కూడా ఇంప్రూవ్ అయితది. సో, ప్లీజ్ ఎంకరేజ్ మీ ఇన్ దిస్ జర్నీ. ప్లీజ్ ఎంకరేజ్ మీ ఇన్ దిస్ జర్నీ. ఐ విల్ మేక్ యూ ఆల్ ప్రౌడ్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్.
జై హింద్ ఎవ్రీబడీ. టేక్ కేర్. సీ యూ ఆల్ టుమారో ఇన్ ద నెక్స్ట్ వీడియో.